శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. కొడుకనేటటువంటి వాడు తల్లిదండ్రులు సశరీరులై ఉన్నంత కాలము వారిని సేవించాలి. వాడంత అదృష్టవంతుడు లేడండి. అమ్మ బ్రతికున్నవాడంత అదృష్టవంతుడు ఈ లోకమునందు వేరొకడు కాడు. ఎందుచేత? మూడు కారణాలు. అమ్మ చేతితో ముట్టుకున్నటువంటి తృప్తి జీవితంలో ఇక ఎవరు ముట్టుకున్నా రాదు. అమ్మ స్పర్శ అమృత స్పర్శ. ఎన్నేళ్ళు వచ్చేయనివ్వండి. ఆ అమ్మ బాగా బడలిపోయిన పిల్లాడు 90 ఏళ్ళు రానివ్వండి అమ్మకి, కొడుక్కి 70 ఏళ్ళు రానివ్వండి, తల బద్దలైపోతోందన్నాడు అనుకోండి. ముసిలావిడ ఎలాగో అలా వచ్చి ఆ నుదుటి మీద చెయ్యేసి నాన్న తలనొప్పిగా ఉందా అన్నప్పుడు ఆ అమ్మ చేతి స్పర్శలో అమృతం ఉంటుంది. బిడ్డల విషయంలో అమ్మే. అమ్మ చేతి అన్నం అమృతం. వాడు తినాలని పెడుతుంది. కాస్త ఎక్కువ అన్నం తినే పిల్లాడు అనుకోండి, ఏ పెళ్ళికో తీసుకెడుతుంటే ఇంట్లో రహస్యంగా అన్నం వండేసి పిల్లాడికి అన్నం పెట్టేసి అక్కడ ఎక్కువ తినకేందన్నా కనురాపు తగులుతుందంటుంది. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలోకి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ వెళ్ళిపోతే అలా చూసేవాళ్ళు ఉండరు. ఇక అమ్మే. దరిద్రుడంటూ లోకంలో ఉంటే ఒక్కడే, అమ్మ లేనివాడంతే. అమ్మ చెయ్యి అమ్మ చేతి అన్నం, అమ్మ చేతి అన్నం. అమ్మ ఉండడం పరదేవత ఉండడం. అమ్మకి పొద్దున్న లేచి అమ్మా అని ఇలా ఓ నమస్కారం పెడితే చాలు. భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్రాయుతేన చ. వాడు ఆ రోజున భూప్రదక్షిణం 6 మాటలు చేసినట్టు, కాశీయాత్ర చేసి అక్కడ ఉండి ఇంటికి వచ్చినట్టు. ఆ అమ్మ ఎంత అస్వస్థతతో మంచంలో ఉందన్న దానితో సంబంధం లేదు. అమ్మ ఉండడం నీకు అభ్యున్నతి. అమ్మ వెళ్ళిపోవడం నీకు చాలా దురదృష్టం. నీ ఉపాసన పోయింది. అందుకే అమ్మని చూసిన వాడెవరో వాడు అదృష్టవంతుడు. నేను గర్వంగా గుండెల మీద చెయ్యేసుకు చెప్పుకుంటా, 96 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ అమ్మగారిని పువ్వులా అలాగే చూశారు మా గోపాలకృష్ణ గారు. పువ్వే అలా చూశారు. ప్రాణం పోతోందని తెలిసి పూజామందిరంలోకి తీసుకెళ్ళి ఏసీ వేసి పడుకోబెట్టారు. మా అమ్మ కన్నా పరదేవత ఎవరని. అది తల్లిదండ్రుల్ని సేవించడం అంటే. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత శ్రాద్ధ కర్మ అంటే పరమశ్రద్ధతో పెట్టాలి. ఏమండి ఇక్కడ పెడితే అక్కడ అందుతుందా అంటే
ఎక్కడో హైదరాబాదులో ఉన్న కొడుక్కి కాకినాడలో ఉన్న నేను పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ కడితే అందుతోందా లేదా? ఆ డబ్బు ఎలా విడుతోందో ఎలా ఇస్తున్నారో నాకు తెలియాలా? కాకినాడ పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ కడితే ఆ డబ్బు పట్టుకెళ్ళి నా కొడుక్కి అందించేసినట్టే ఇక్కడ మంత్రభాగంతో తద్దినం పెడితే జీవుడు ఎక్కడున్నా అందుతుంది. అంది సంతోషిస్తాడు తండ్రి. అన్నీ నీ కంటికి కనబడితేనే సత్యాలంటే భూమి తిరుగుతోంది, నీకు కనబడుతోందా? సూర్యోదయ సూర్యాస్తమయాలు లేవు, భూమి తప్పుకుంటోంది సూర్యుడి దగ్గర నుంచి, నీ కంటికి కనపడుతోందా? అన్నీ కనబడితేనే నమ్ముతానంటే ఇవి కనబడ్డాయనే నమ్ముతున్నావా? వేదాన్ని ప్రమాణంగా నమ్మాలి, అంతేకాని అన్నీ చూస్తేనే నమ్ముతానడం ధూర్తతనం. ప్రమాణవాక్కుని ప్రమాణవాక్కుగా నమ్మాలంతే, అది జీవితం అంటే. అంతేకాని ఏదీ నమ్మనన్న వాడికి ఉద్ధరణ ఉండదు. కనుక తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడు కృతజ్ఞుడు. మిగిలినవి విడిచిపెట్టేసేయండి. అసలు జన్మనిచ్చిన తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడిని నేను ఏమని నమ్మను చెప్పండి? వాడు నా స్నేహితుడని ఎలా చెప్పను? వాడిని నేను నమ్మచ్చని నాకేమిటి నమ్మకం? ఎవరో మాట వదిలేయండి, వాడిని కన్న తల్లి తండ్రి వాడు తద్దినం పెట్టడు. వాళ్ళ పేరు చెప్పి ఒక భోజనం పెడితే, ఒక మంత్రభాగాన్ని అంగీకరిస్తే నీ ప్రాణం పోతుందా? ఆ పాటి చెయ్యలేని వాడిని నువ్వు ఏమి నాతో నమ్మకంగా ఉంటావని నమ్మి దగ్గర పెట్టుకోగలను? తల్లికి తండ్రికి తద్దినం పెట్టని వాడిని ఎవరు నమ్మగలరు లోకంలో? కాబట్టి పితరుల విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య వచ్చింది అంటే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి నిలబడతారు, కసి నీళ్లు పోస్తాడేమోనని. తర్పణ చెయ్యాలి. చేయకపోతే కనీసం 12 అయ్యేటప్పటికి 3 మాటలు చేతులు ఇలా ఊపాలి. నాన్నగారండి ఏమనుకోకండి, ఇంకో చోట ఉన్నాను, ఇవాళ నేను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఖాళీ చేతులు 3 మాటలు ఊపాలి. ఊపితే సంతోషంగా వెళ్ళిపోతారు. పోన్లే నాన్న అని వెళ్ళిపోతారు వాళ్ళు. శ్రీరామాయణం బాలకాండ చదవండి, పితృదేవతల గురించి ఎంత గొప్పగా చెప్తారో మహర్షి. కనుక పితృయజ్ఞము, నువ్వు పితృదేవతలకి రుణపడిపోయి ఉన్నావు. నేను రుణపడలేదండడానికి వీల్లేదు. వాళ్ళు అనుగ్రహించని నాడు నీకు శరీరము లేదు. వాళ్ళు అనుగ్రహించారు కాబట్టే శరీరం ఉంది. వాళ్ళ మాట వినను, వాళ్ళని చూడను, వాళ్ళని సేవించను, వాళ్ళకి తద్దినం పెట్టను. ఈ మాటలు నిన్ను ఎవడూ నమ్మకపోవడానికి కారణమవుతాయేమో కానీ నిన్ను విశ్వసించడానికి, నీ అభ్యున్నతికి కారకములు కావు. కాబట్టి పితృయజ్ఞము ప్రత్యుపకారమే, కృతజ్ఞతా బుద్ధితో చేయవలసినదే. అందుకే తండ్రి కూడా కొడుకు పుడితే సచేల స్నానం చేయాలి. మొట్టమొదట కొడుకు పుట్టాడు అని చెప్పారనుకోండి, వెళ్ళి మామూలు స్నానం చేస్తే ఒప్పుకోరు. ఏ బట్టలు కట్టుకుని ఉండనివ్వండి, కొంచెం ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి నీళ్లు దుబ్బని చప్పుడయ్యేటట్టుగా దూకాలి. అందులోకి దూకితే నీళ్ళు ఇలా తేలాలి. తేలితే ఆయన పితృదేవతలు పైనుంచి చూస్తారు, ఓ వంశాభివృద్ధి, నువ్వు కొడుకుని కన్నావు, నిన్ను పితృరుణం నుంచి విముక్తి చేస్తున్నావు అంటారు. కాబట్టి సచేల స్నానం చేయాలి కొడుకు పుడితే, మొట్టమొదటిసారి కొడుకు పుడితే. కాబట్టి ధర్మం ధర్మం, శాస్త్రం శాస్త్రం అంతే. కాబట్టి పితృదేవతల విషయంలో పరాకుగా ఉండు, జాగ్రత్త వహించు, ప్రత్యుపకార బుద్ధితో ఉండు, కృతజ్ఞతతో ఉండు. అందుచేత బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము. నువ్వు భోజనం చేసేటప్పుడు అతిథి ఉండాలి. అతిథి రావడం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అతిథి రావడం అంటే వాడికి చేతకాక, వాడికి లేక వచ్చినవాడు కాదు. అతిథి ఎందుకు వస్తాడంటే పరమ భాగవతోత్తముడైన వాడు, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ప్రతి ఊపిరిలో ఈశ్వరుణ్ణి స్మరించేవాడు ఇంటికి వచ్చి అన్నం ఎందుకు తింటాడంటే, ఈశ్వరుడు కొన్ని 100 యజ్ఞయాగాదులు చేసిన పుణ్యాన్ని కట్టపెట్టి ఏదో శుభం ఇవ్వాలనుకుంటే అలాంటి వారిని అతిథిగా తీసుకొస్తాడు. వాళ్ళు గడప దాటి ఇంట్లోకి రాగానే పూజామందిరంలో ఉన్న పరమాత్మ తల ఎత్తి చూస్తాట. అబ్బా, ఇన్నాళ్ళకి రా ఇల్లు కట్టినందుకు ఆయన్ని తీసుకొచ్చావు, నన్ను నమ్ముకున్నవాడు రా వచ్చాడని. అందుకే పరమభాగవతోత్తములు వచ్చినప్పుడు పూజామందిరానికి తీసుకెళ్ళాలి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే పరమాత్మ సంతోషిస్తాడు, సింహాసనంలో ఉన్నవాడు సంతోషించి అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకేం కోరిక బూడిదా? నువ్వు ఇస్తే సంతోషపడిపోయేవారు కాదు, ఇవ్వకపోతే ఏడిచేవాళ్ళు గారు, నిష్కాములు, వాళ్ళకేం కోరికలు ఉన్నవాళ్ళు గారు. మరి ఎందుకు వస్తారు అంటే నీ అదృష్టం పండితే వస్తారంతే. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. వస్తే భాగవతంలో నందుడు, అయ్యా ఎందుకు వస్తారు మహాత్ములు, మీరు రావడం మా అదృష్టం అంటాడు. మహాత్ములే రావక్కర్లేదు, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు మైనాకుడు హనుమంతుడితోటి. ఏమీ చేతకానివాడు, ఎందుకు పనికి మాలిన వాడైనా సరే ఆయన ఆ రోజు వచ్చి అన్నం తింటే నారాయణుడు అన్నం తిన్నట్టే.
అతిథికి పెట్టి తినాలి. అందుకే స్నాతకం చేసేటప్పుడు తప్పకుండా చెప్తారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. నేను ఈ శాస్త్రం తప్పకుండా పాటిస్తానని గురువుగారికి ప్రమాణం చేసిన తర్వాతనే పిల్లనిస్తాడు కన్యాదాత. అందుకు స్నాతకం ముందు, కన్యాదానం తర్వాత ఉంటాయి. కాబట్టి మనుష్య యజ్ఞము, అతిథిని పిలిచి అన్నం పెట్టడం, తన ఇంటికి వచ్చిన వాడికి ఆదర బుద్ధితో పట్టెడు అన్నమో పదార్థమో పెట్టి గుక్కెడు మంచినీళ్ళలో ఇవ్వడం. ఒక్కొక్కసారి ఇంటి ముందుకు వచ్చి నిలబడినటువంటి అతిథికి పెట్టిన ఫలితం కొన్ని తరాల వరకు తిప్పేస్తుందంతే ఐశ్వర్యాన్ని. అంత అద్భుతంగా వెళ్ళిపోతుంది. దరిద్ర బ్రాహ్మణి, ఆమెకేమీ లేదు, కటిక దరిద్రం. ఏకాదశి ఉపవాసం, ద్వాదశి నాడు ఉసిరికాయ లేకపోతే అన్నం తినకూడదు. ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ద్వాదశి పారణకి ఉసిరికాయ ఉండాలి. అందులో ఉసిరికాయ ఒకటి ఇంట్లో పెట్టాడు ఆ బ్రాహ్మణుడు. ఏరుకోవడానికి వెళ్ళాడు వడ్లు, ఎవరైనా వేస్తే అన్నం తెచ్చుకుంటాడు, తెచ్చుకుని తినాలి. అసలు ద్వాదశి సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్నం తినేయాలి. అది పారణ అంటే. పాపం లేదు, ఎక్కడికో వెళ్ళాడు భిక్షాటనకి. శంకరాచార్యులు వారు వచ్చారు, బ్రహ్మచారిగా ఉన్నారు, అప్పటికి సన్యసించలేదు. భవతి భిక్షాందేహి అన్నారు. బ్రాహ్మణి బయటికి వచ్చింది, వృద్ధ బ్రాహ్మణి. బ్రహ్మచారి నిలబడి ఉన్నాడు. బ్రహ్మచారిని సన్యాసిని గృహస్థు పోషించాలి. అరే ఇంత తేజోమూర్తి ఈ బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు, నేనేమైనా భిక్ష వెయ్యొద్దు అని పాపం వెళ్ళింది. ఏమీ లేవని ఏడుస్తూ అలా నిలబడింది. చూశారు శంకరాచార్యులు వారు. చిన్నవారప్పటికి సన్యాసాశ్రమానికి ముందు, సన్యాసాశ్రమం తర్వాత కూడా పేరు మారని ఏకైక సన్యాసి శంకర భగవత్పాదులు. పుట్టినప్పుడు శంకర, తర్వాత శంకర. ఎందుకంటే శంకరోతీతి శంకర, లోకమునకు ఉపకారం చేయడానికి వచ్చిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులతో సమాన స్థాయి కలిగిన గురువు లోకంలో లేడు, రాడు. శంకరులే. అటువంటి శంకర భగవత్పాదులు ఆ ఎదురుగుండా నిలబడి ఉంటే బ్రహ్మచారిగా వెయ్యడానికి ఏమీ లేకపోతే బాధపడింది ఆ వృద్ధ బ్రాహ్మణి. అయ్యో ఇటువంటి బ్రహ్మచారి వచ్చాడు, ఏమీ వెయ్యలేకపోతున్నాను. అంతే మహానుభావుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మనసు కరిగిపోయి, అమ్మా ఏమమ్మా వృద్ధ బ్రాహ్మణి ఇంత దరిద్రురాలుగా ఉంచావు? అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీల మంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. చిన్న పిల్లవాడు బ్రహ్మచారి ఏమి స్తోత్రం చేసేశారు. అసలు అంత ప్రౌఢిమ ఎక్కడదా అనిపిస్తుంది. అసలు ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహే అంటారు. ముగ్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే భర్తని చూడాలని కోరికుంది, 10 మందిలో చూడడానికి సిగ్గుంది, ఆవిడ్ని ముగ్ధ అంటారు. ఆ లక్ష్మీదేవికి నారాయణమూర్తిని చూడాలని ఉంది, కానీ చుట్టూ భాగవతులు. వాళ్ళు చూస్తే నేను ఆయన్ని చూస్తున్నానని ఏమనుకుంటారో ఒక భయం. ఆయన్ని నేను చూస్తున్నప్పుడు ఆయన నన్ను చూస్తే నన్ను ఎలా దొంగ చూపు చూస్తోందో అనుకుంటారని ఒక భయం. ఆమె ముగ్ధ. అందుకని ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని. ఇలా చూస్తోంది, ఇలా తిప్పుకుంటోంది, ఇలా చూస్తోంది, ఇలా తిప్పుకుంటోంది. ఇలా చూసి ఇలా తిప్పుకుంటున్నప్పుడు ఆయన ఇలా చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకుని ఆవిడ ముఖం ఎర్రబడిపోయింది. అమ్మమ్మమ్మమ్మ చూసేశారా, నేను చూసినట్టు అని చూడకుండా ఉండగలదా? మళ్ళీ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఇలా చూస్తోంది, మళ్ళీ కాసేపాగా ఆయన ఇలా చూశాడు. ఇద్దరు చూపులు కలుసుకున్నాయి, మళ్ళీ సిగ్గుపడిపోయింది. శంకరులు అన్నారు, అమ్మా ఈ చూపులు ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వస్తే ఎలా ఉందో తెలుసా? భ్రమరములు వెళ్ళి వస్తుంటే దండ కట్టినట్టుందమ్మా అన్నారు. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మరుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః అన్నారు. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అసలు మరో అద్భుతం చెప్పాడు. పెళ్లిపీటల మీద రుక్మిణీదేవి కూర్చుంది, ఇటు కృష్ణ భగవానుడు కూర్చున్నాడు. ఈయనేమో తలెత్తి ఇలా చూస్తూ సైగలు చేస్తున్నాడు చూడమని, ఆవిడేమో చూడదు, ఇలాగే కూర్చుంది. పక్కన బ్రహ్మస్థానం ఉంటాడు కదా పురోహితుడు, బాగుండదు ఆయన ఎదురుగుండా ఓయ్ అని పిలిస్తేనని చెప్పి ఊరుకుంటున్నాడు. పాపం ఆయనకి మాత్రం పని ఉండదు ఏంటో అలా ఆ పక్కకి వెళ్ళాడు. వెళ్ళగానే రుక్మిణి అన్నాడు. ఆవిడ ఇలా మెల్లిగా ఎత్తి చూసి అంది, నేను అంత చూస్తున్నాను నన్ను చూడమే అన్నాడు. ఆవిడంది, నేను మెడలో ఈ మణిలో చూస్తున్నది మిమ్మల్ని తలెత్తకుండా.
అంత గడుసుతనానికి పోయిన రుక్మిణీదేవి అనుగ్రహము మా యందు ప్రసరించుగాక అంటాడు. కాబట్టి ముగ్ధాముహుర్విధతీ వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గత. సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను? ఎదురుగుండా శంకరాచార్యుల వారు నిలబడి ఉన్నారు. వృద్ధ బ్రాహ్మణి ఇవ్వలేకపోతే కనకధార చేస్తున్నారు శంకర భగవత్పాదులు. చేస్తూ ఒక అద్భుతమైన అమ్మవారంది, నీకు కావాలంటే చెప్పిస్తాను, ఆవిడికి ఇవ్వను, గత జన్మలలో చేసినది లేదు, ఇవ్వలేను. శంకరుల ప్రజ్ఞ అనన్య సామాన్యం కదండి. ఆయన అన్నారు, అమ్మ ఇవ్వనంటే ఎలా? విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. అసలు లోకంలో అన్నిటికన్నా ఆకలి ఎక్కువ ఏదంటే పక్షికి. పక్షికి ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, రాక్షసులకు కోపం ఎక్కువ, సరే మనకన్నీ ఎక్కువ. కాబట్టి ఆ పక్షికి ఆకలి ఎక్కువ, అందులో పక్షి పిల్లకి మరీ ఆకలి ఎక్కువ. మరీ ఆకలి ఎక్కువ కాబట్టి అది కొయ్యి 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 అంటూనే ఉంటుంది, పక్షి తెచ్చి పెడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూడండి, దయ ఎందుకు పొంగుతుందంటే, బాబు ధర్మం చేయవయా, బాబు ధర్మం చేయవల్లా అని ఎవరో కూర్చుందనుకోండి ఒక ఆవిడ, మనం చెయ్యొచ్చు చేయకపోవచ్చు. ఆమె పక్కన ఒక పిల్ల నిలబడి, అమ్మ నిన్నటి నుంచి ఆకలేస్తోందమ్మా, ఏమీ పెట్టట్లేదమ్మా, మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, కడుపులో తిప్పేస్తోందమ్మా, నీళ్లు తాగలేకపోతున్నానమ్మా, ఏమన్నా పెట్టమ్మా అంటే, ఏ ఉందని పెట్టనే అని తల్లి కొడుతోంది అనుకోండి, మీరు ఆగలేరు. వెంటనే ఏ రొట్టో తెచ్చి కొడతాం, ఏంటి ఆకలేస్తుంటే, తినమ్మా అంటారు. పక్షి ఆకలిస్తే అమ్మ తట్టుకోవచ్చేమో, కానీ పక్షి కాదమ్మా, పక్షి పిల్ల ఈ బ్రాహ్మణి. ఏదో చేయలేదంటామే, నా చేతిలో ఉసిరికాయ వేసింది, చాలదా ఈ పుణ్యం నువ్వు ఇవ్వాలంటే, కాబట్టి ఇయ్యమ్మా అన్నారు. పొంగిపోయింది అమ్మవారు. ఇస్తున్నాను శంకర, 1 గంట 48 నిమిషములు స్వర్ణ ఉసిరికలు కురిశాయి. ఆ ఇంటి వాళ్ళు ఇప్పటికీ ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు. నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కాలనీ నుంచి కారు వేసుకుని ప్రత్యేకంగా వెతుక్కుని వెళ్ళాను కనకధారా స్తోత్రం జరిగిన ఇంటికి. ఇప్పటికీ వాళ్ళు స్వర్ణతమనాయ్ అని బోర్డు పెట్టుకున్నారు ఇంటికి. స్వర్ణతమనాయ్ అంటే కనకధార కురిసిన ప్రదేశము అని. నేను ఆ ఇంట్లో వాళ్ళని పిలిచి అడిగాను, ఇక్కడేనా కనకధార జరిగిందని. అంటే ఆయన ఏదో పాత తరాల వాళ్ళని చెప్పి, ఆ పెద్ద ఆవిడ ఉండేదండి, ఆవిడే ఈ ఇంటి ముందు నిలబడి, ఇక్కడే శంకరాచార్యుల వారికి భిక్ష వేయడానికి వచ్చింది, ఇక్కడే శంకరుల కనకధార చదివారు, ఇక్కడే బంగారం కురిసింది, ఇదిగో ఈ మేడలన్నీ అప్పుడే కట్టారని చూపించాడు. ఇప్పుడు అవన్నీ పాత పడిపోయాయి అనుకోండి, స్వర్ణతుమనాయ్ అని ఇప్పటికీ ఉంటుంది. శంకరుల చేతిలో ఒక ఉసిరికాయ వేస్తే అంత ఐశ్వర్యం వచ్చింది. ఏమో ఏ అతిథి ఏ రూపంలో వచ్చి నీ ముందు నించున్నాడో, వచ్చిన అతిథి యొక్క భక్తిని పట్టి నువ్వు చేసుకున్న దానం ద్విగుణీకృత ఫలితాన్ని ఇచ్చేస్తాను. అన్ని వేళలా దొరకమంటే దొరికేవాళ్ళు కారు అటువంటి అతిథులు, అందుకే పాత్రతని ఎరిగి దానం అన్నారు. అటువంటి మహాత్ముడు అతిథిగా దొరికితే అదృష్టం పండిందని గుర్తు. కాబట్టి అతిథి యజ్ఞము మహాత్ముడే దొరకక్కర్లేదు. అదేనే మీతో మనవి చేసింది, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఏమీ తెలియని వాడైనా సరే అతిథి వస్తే నారాయణ స్వరూపంగా పూజ చెయ్యాలి. కాబట్టి కృతజ్ఞత, అతిథిని పూజించవలసినదే, అది వేద శాసనము. ఆయన నాకేం చేశాడని నేను పెట్టాలంటే అని అడగడానికి వీల్లేదు, పెట్టవలసిందే. కాబట్టి మనుష్య యజ్ఞము, చిట్ట చివరిది భూతయజ్ఞము అని 5వ యజ్ఞం, అది చెయ్యాలి. భూతయజ్ఞము అంటే అనేక ప్రాణుల యొక్క వైభవాన్ని మనుష్యుడు వాడుకుంటాడు. గుర్రం విపరీతమైన వేగంతో పరిగెడుతుంది, తాను పరిగెత్తలేడు, గుర్రం ఎక్కి దాన్ని లొంగ తీసుకుని దాని మీద కూర్చుని వెళ్ళిపోతాడు. చిలక చక్కటి పలుకులు పలుకుతుంది, పంజరంలో పెట్టుకుని దానికి పలుకులు నేర్పి రామనామం నేర్పి తాను సంతోషిస్తున్నాడు. గొర్రె ఎంత చలిలోనూ నించుంటుంది, ఉంది కాబట్టి అదంతా కత్తిరించి బట్ట కట్టుకుని తాను చలిలో హాయిగా తిరుగుతున్నాడు. అలాగే ఒక సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులు, కస్తూరి మృగం ఉంది, అది పెట్టిన కస్తూరి తెచ్చి ఈశ్వరుడికి అలదుతున్నాడు. ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నాడు. ఓ కుక్కని తెచ్చి ఇంట్లో పెట్టి కాపలా కాయించుకుంటున్నాడు. ఓ గాడిదని తెచ్చి బరువులు మోయించుకుంటున్నాడు. నీటిలో ఉన్న చేపని పట్టుకుని తాను తింటున్నాడు. పక్షిలా ఆకాశంలో తాను ఎగురుతున్నాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి పరమేశ్వరుడు ఏ వైభవాన్ని ఇచ్చాడో అన్ని వైభవాల్ని బుద్ధి చేత తనవిగా వాడుకుంటున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మనుష్యుణ్ణి ఇతర ప్రాణులు వాడుకోలేవు. ఒక ఏనుక్కి దంతం ఉంది, అది ఆ దంతం చూసుకుని మురిసిపోతుంది, ఆ దంతం తెచ్చి బొమ్మ చేసుకుని మనిషి మురిసిపోతాడు. జింకకి చర్మం ఉంది, ఒలిచి తెచ్చి వేసుకు కూర్చుని జపం చేసుకుని మురిసిపోతాడు. ఎక్కడ ఏ వైభవం ఉండనివ్వండి, తనదిగా వాడుకునేవాడు మనుష్యుడు ఒక్కడే. తను ఉపకారమును ప్రత్యక్షంగా పొందాడా పొందలేదా అన్న దానితో సంబంధం లేదు. మిగిలిన ప్రాణులకన్నిటికీ కూడా మనిషి రుణపడి ఉంటాడు. ఎందుకు రుణపడి ఉంటాడో తెలుసా? ఒకటే కారణం,
మా ఇంట్లో నేను నిద్రపోతూ ఉండొచ్చు, ఒక దొంగ మెల్లిగా ఇంట్లోకి ప్రవేశిద్దామని ప్రయత్నించవచ్చు. ఆ వీధిలో తిరుగుతున్న 4 ఊర కుక్కలు భౌ అంటూ వచ్చి మీద పడిన కారణం చేత దొంగ వెళ్ళిపోయి ఉండొచ్చు. వాడు వచ్చాడని, ఆ కుక్కలు అరిచాయని, మీద పడ్డాయని, అందుకు వెళ్ళిపోయాడని, నా ఇల్లు రక్షింపబడిందని నాకు తెలియకపోవచ్చు. అయినా నా చుట్టూ తిరుగుతున్న ప్రాణులకు నేను కొంత కబళాన్ని వెయ్యాలి, అందుకని కుక్కలకి వెయ్యాలి. ఇంట్లో ఏవో కొన్ని ప్రాణులే, బల్లులు లాంటివో ఏవో తిరుగుతుంటాయి, వాటిని అంగీకరించాలి. అలాగే బయట తిరిగేటటువంటి కాకులకు, పక్షులకు కొద్దిగా ఆహారాన్ని ఇవ్వాలి. అంతేకాని ఎవ్వరికీ ఏదీ పెట్టకుండా కొద్దిగా మిగిలిపోయిన అన్నం పెట్టేసుకుంటారేంటి అంటే, కడుపు నిండిపోయినా కూడా పెట్టేసుకుని తను తినేయకూడదు. మిగిలిపోతే ఏమైంది, బయటపడాయి, తింటాయి ప్రాణులు అనాలి. అంతేకాని ఇంకా కటాకటి ఒక్క గింజ తగ్గినా పర్వాలేదు కానీ బియ్యం ధర ఎక్కువైపోయిందని అలాగే పోసుకుని అలాగే తినేసి అలాగే బలిసిపోకూడదు. కాస్త మిగిలిన ప్రాణులకు పెట్టడం కూడా నేర్చుకోవాలి. కాబట్టి భూతయజ్ఞము, సమస్త ప్రాణుల వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు కాబట్టి భూతయజ్ఞం చెయ్యాలి. ఈ 5 కృతజ్ఞతతో కూడుకున్నవే. కాబట్టి నేను ఎప్పుడు పొందాను ఉపకారం అనడానికి వీలు లేదు, చేసి తీరవలసినదే. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమానమర్హసి. కాబట్టి నీకు మేము ఉపకారం చేసి తీరుతాం, ఇది సనాతన ధర్మం. కాబట్టి ప్రత్యుపకారమును చేసి తీరవలసినదే మనిషిగా పుట్టినవాడు. రామచంద్రమూర్తి యొక్క గుణములలో చాలా గొప్ప గుణములుగా 16 గుణములను అడిగాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని. అడిగిన వాటిలో ఇది కూడా ఒకటి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఆయన అపారమైన కృతజ్ఞుడు. ఎంత కృతజ్ఞుడంటే అయోధ్యకాండలో పౌరులు చెప్తారు, కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి అన్నారు. దశరథ మహారాజు గారు కొలువు తీర్చి రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, ఈ తెల్లగొడుగు కింద నా శరీరం జర్జరీభూతం అయిపోయింది, నేను చూస్తుండగానే నేను వృద్ధుణ్ణైపోయాను, నాకు దుశ్శకునములు కనపడుతున్నాయి, కాబట్టి సకల గుణాభిరాముడు కనుక నా కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం వే ఓపకల్ప్యతాం. ఇప్పుడు చైత్రమాసం పుణ్యప్రదమైంది, ఉత్తరాయణం చేద్దాం అనుకుంటున్నాను పట్టాభిషేకం, మీ అభిప్రాయం ఏమిటని అడిగాడు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్ర వృతాననం అన్నారు ప్రజలందరూ లేచి. ఇంకా చేస్తానంటా ఏమిటి, ఎప్పుడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తావు, ఎప్పుడు రాముడు మదగజాన్ని ఎక్కి వస్తాడు, తెల్లగొడుగు కింద వస్తాడు, చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను, చేసేయి అన్నారు. దశరథుడు అన్నాడు, ఏమి మీకు నేనేం తక్కువ చేశాను, ఇన్నాళ్ళంత బాగా పరిపాలించాను కదా, రాముడికి రాజ్యం ఇస్తానంటే ఇచ్చేసేయండి అంటున్నారు కదా, రాముడి యందు ఏ గుణాలు మీకు కనపడ్డాయని అడిగాడు. అది నిజమైన ప్రజాస్వామ్యం. అడిగితే వెంటనే పౌరులందరూ మూకమ్ముడిగా చెప్పారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుని కాదు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. ఇది రాముడికి ఉన్న గుణం. కథంచిదుపకారేణ, కావాలని ఉపకారం చేయలేదు రాముడికి ఎవరో, అనుకోకుండా అతని ప్రమేయం లేకుండా ఒక ఉపకారం జరిగిపోయింది. అలా జరిగిపోయినందుకు గాను రాముడు దాన్ని గుర్తుపెట్టుకుని అలా స్మరిస్తూనే ఉంటాట. అబ్బబ్బబ్బబ్బ ఎంత ఉపకారం చేశారండి అంటట. స్మరణ అన్నది మనసుకు సంబంధించింది. అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అక్కర్లేని మాటలు మాట్లాడతారు, కానీ అసలు నిజమైన వ్యక్తిత్వం ఏమిటంటే కృతజ్ఞతయే. చేసిన ఉపకారాన్ని స్మరించడం మనసుకు అలవాటుగా. ఎవడి కోసం చేస్తాడండి అంటాడు ఒక్కొక్కడు, ఇక వాడెప్పుడు బాగుపడతాడు. చేసిన ఉపకారాన్ని స్మరించిన వాడెవరో వాడు కృతజ్ఞుడు. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి. అది రాముడి గొప్పతనం. కావాలని చేయలేదు ఆయనకు ఉపకారం, అనుకోకుండా జరిగింది ఆయనకు ఆ ఉపకారం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆయన చెప్పులు అక్కడ విప్పిలా వచ్చారు, అడ్డొచ్చాయని ఎవడో కాలుతో ఆ చెప్పులు ఇలా దూరంగా తోసేశాడు. ఒక్కొక్కచ్చి అక్కడే ఉన్న ఇంకో చెప్పు ఎత్తుకుపోయింది ఎవరిదో. ఒరే పాపం ఆయన కాలుతో తోసేశారా పక్కకి, లేకపోతే నా చెప్పులు ఎత్తుకుపోనని రాముడు ఎప్పుడు తలుచుకు పొంగిపోతాట. రాముడి చెప్పులు కుక్క ఎత్తుకుపోతాయని తోచాడు ఏంటి వాడు, అడ్డొచ్చాయని పక్కకి తోచాడు. రాముడి చెప్పులని తెలిస్తే అసలు కాలుతో ముట్టుకుంటాడా? ఏదో ఉదాహరణ చెప్పాను కానీ నేను. అంటే కథంచిదుపకారేణ, కావాలని చేసింది కాదు, అప్రయత్నంగా చేయడం రాముడికి ఉపకారం అయింది. కానీ రాముడు దాన్ని తలుచుకు పొంగిపోతుంటాట ఎన్నాళ్ళు, ఎప్పటికి వరకు అయినా సరే. అదేయా రాముడికి ఉన్న లక్షణం.
అది ఆయన కృతజ్ఞత. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవర్తయ. 100 అపకారములు చేసినా రాముడు గుర్తుపెట్టుకోడు. ఎందుకు గుర్తుపెట్టుకోడు అంటే ఆత్మవర్తయ, ఆయన ఎప్పుడు ఆత్మగుణముల యందు రమిస్తుంటాడు కాబట్టి వాడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు తప్ప అవతల వాళ్ళు చేసినటువంటి దుష్ట పనులన్నీ జ్ఞాపకం పెట్టుకుని అవే స్మరించుకుని బాధపడిపోతూ కూర్చునేటటువంటి లక్షణం అన్నవాడు కాడు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. అది రాముడి యొక్క లక్షణం. ఆయన వ్యసనేషు మనుష్యాణం, ఎవరికైనా కష్టం వస్తే అలా ఏడుస్తూనే ఉంటాట. ఏడుస్తూనే ఉండడం అంటే ఆ కష్టం తీరిపోదేంటి, ఈయన ఎందుకు అలా ఏడుస్తూ కూర్చోవడం అంటే మాతృలక్షణం. అమ్మ చూడండి, కొడుకు ఆవిడేదో ఎవరితోనో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. వీడు ఉన్నవాడు ఊరుకోకుండా పైన ఏదో బొమ్మ తీస్తానని చిన్నతనంలో నిక్కర వేసుకుని ఆ పైకి ఎక్కేసి అక్కడి నుంచి చేయి జారి కింద పడిపోవడంలో ఆ పైకి ఉన్నటువంటి అద్దం పెంకు ఒకటి పగిలిపోయి తొడక అడ్డంగా ఇలా కోసుకుపోయింది. కోసుకుపోతే అదో పెద్ద మచ్చబడిపోయింది. అమ్మ చాలా ఉపవాసాలు చేసింది, బెంగ పెట్టుకుంది, ఆఖరికి అది పూడుకుపోయింది. పిల్లాడికి బాగైపోయింది. వాడికి 30 ఏళ్ళు వచ్చేసాయి. ఇంట్లో ఉత్సవం జరుగుతోంది. వాడు స్నానం చేసి తువ్వాలు కట్టుకుని బయటికి వచ్చాడు. ఆ ఎరుగున్న ఆవిడ ఒక ఆవిడ చూసి, అదిగో మీ పిల్లాడి తొడ మీద ఎంత గాయమోనమ్మా, చిన్నప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు గూట్లోంచి పడిపోతే అద్దం కోసుకుపోయింది వీడికే కదూ అంది. ఇప్పుడు ఈవిడ కళ్ళ నీళ్లు పెట్టుకుని, అవునమ్మా నా అదృష్టం కొద్దీ బతికాడు, మీతో మాట్లాడుతూ ఉండిపోయిన పైనుంచి పడిపోవడంలో ఎంత మేర చీరిగిపోయిందో, ఎంత రక్తం పోయిందో, ఎంత బెంగ పెట్టుకున్నానో అని ఇప్పుడు కళ్ళు ఒత్తుకుంటుంది. అప్పుడు జరిగిన దానికి అది అమ్మ మనసు, రాముడిదా మనసు అన్నారు వాళ్ళు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఇతరులు సుఖపడితే తండ్రిలా ఆనందిస్తాడట. తండ్రిలా ఆనందించడం అంటే తండ్రి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేస్తాడు, ప్రావిడెంట్ ఫండ్ అంతా తీసేస్తాడు, కొడుక్కి ఇచ్చేస్తాడు, వాడు అమెరికా వెళ్ళిపోతాడు, వాడు ఎక్కడో మంచి ఉద్యోగం చేసుకుని కార్లు సంపాదించుకుంటాడు. రమ్మంటే మాత్రం నాన్నగారండి ఈ నెల రాలేనండి, ఒక 6 నెలలు పోయాక వస్తానండి అంటాడు. కొడుకుని చూడాలని ఉన్నా పెద్ద ఆయన పాపం అలాగే బెంగెట్టుకుని వాడికి చెప్తే బాధపడతాడేమో అని చెప్పకుండా ఈయనకి అడపా జ్వరం వస్తున్నా సరే ఆ మాట చెప్పకుండా ఉత్సాహంగా కొడుకుతో మాట్లాడుతూ, నాన్నగారు నేను ఇంకో మంచి కారు కొనుక్కున్నానండి, పడవంత కారు అంటే పెంకుటింట్లో ఉంటూ రోహిణీ కార్తీలో ఓ తువ్వాలు నెత్తి మీద వేసుకుని ఎదురింటి వాళ్ళకి వెళ్ళి ఆ కార్డు చూపించి మురిసిపోతాడు. ఎందుకు ఈయన ఏమైనా అనుభవించాడా? కొడుకు సంతోషపడితే తాను సంతోషపడిపోతాడంతే తండ్రి. తప్ప తండ్రికి కొడుకు సంతోషపడుతున్నప్పుడు తనని సంతోషపెట్టాలన్న కోరిక ఉండదు. కొడుకు సంతోషంగా ఉండాలి, కొడుకు భద్రంగా ఉండాలి. తండ్రి కోరుకునేది అదొక్కటే. కాబట్టి పితేవ పరితుష్యతి, రాముడు అలా కోరుకుంటాడు. మేము సంతోషంగా ఉంటే తాను సంతోషపడిపోతాడు. తను సంతోషంగా ఉండొచ్చు లేకపోవచ్చు, నిజం. రాజారాముడుగా ఉండాలని సీతమ్మని అడవులకు పంపించాడు, కానీ ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టు పరిపాలించాడు. అది సీతారాములంటే. నా తల్లి జానకీమాత కబురు చేస్తూ ప్రజల కోసం నన్ను అరణ్యములకు పంపాడు, ఇప్పుడు నేను లేనని ప్రజల మీద కోపం పెట్టుకోవద్దని చెప్పు, రాజారాముడిగా ధర్మం తప్పద్దని చెప్పానని చెప్పు. అది రామరాజ్యం అంటే. శాస్త్రమే ప్రమాణముగా పరిపాలించాడు. రాముడి జీవితం అంతా శాస్త్రమే ప్రమాణము. రాజ్య పరిపాలన యందు కూడా శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే పరిపాలించాడంతే. కాబట్టి రాముడు కృతజ్ఞత. సీతమ్మ అసలు నేను ఇప్పుడు మొదలు పెడితే అయ్యేది కాదు, అంతటి కృతజ్ఞతా లక్షణం నా తల్లిది, అంత కృతజ్ఞత. అందుకే అంటారు మహర్షి, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్సో మహతో భయాత్. ఆవిడికి ఉపకారం కాదు, ఎన్ని అపకారాలు చేయనివ్వండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను నీవాడనక్కర్లేదు, ఇంకా రాముడి దగ్గరికి వెళితే రామా నేను నీవాడననాలి. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి భయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు యుద్ధకాండలో. నేను నీవాడనంటే రక్షిస్తానన్నాడు. అమ్మవారి దగ్గర అనక్కర్లేదు, పడిపోతే చాలు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్సో మహతో భయాత్. ఆ త్రిజట చెప్తుంది, అపకారాలు చేశామని బెంగ పెట్టుకోకండి, ఒక్కసారి నేల మీద పడిపోండి, రక్షించేస్తుంది నా తల్లింది. నిజం. యుద్ధకాండలో రావణ సంహారం అయిపోయిన తర్వాత హనుమ వెళ్ళి, అమ్మా నేను సుందరకాండలో చెట్టు మీద కూర్చుని చూస్తున్నప్పుడు నిన్ను బాధ పెట్టిన రాక్షస స్త్రీలు వీళ్లే కదా, అనుమతించమ్మా పిడికిటి గుద్దులతో చంపేస్తానన్నారు. ఆవిడ పెద్ద కథ చెప్పింది. ఓ మనుష్యుడు ఏదో పులి తరుముకొచ్చింది, ఆడేమో చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేటప్పటికి దాని మీద ఒక ఎలుకబంటి కూర్చునుంది. అది చూసి ఆ పైనుంచి ఆ మనుష్యుడిని అది చూసింది. వాడు భయపడ్డాడు, పైకెడితే ఎలుకబంటి, కిందకుంటే పెద్ద పులి.
ఆ పెద్ద పులంది వాడు మనుష్యుడు, నువ్వు నేను జంతువులం, నీ ఇబ్బంది తెస్తాడు, కిందకి తోసేయి, తిని వెళ్ళిపోతాను, నీ జోలికి రానంది. ఆ ఎలుకబంటంది వాడు నేను ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు, నాకు అతిథి, నేను అలా ద్రోహం చేయను అని పక్కన కూర్చోబెట్టుకొని కొంతసేపు అయిన తర్వాత ఈ మనుష్యుడు ఆ యొక్క ఎలుకబంటి ఒళ్ళో తలపెట్టుకు పడుకున్నాడు. పడుకుంటే పెద్ద పులంది మనుష్యుడు ప్రమాదకరం, మనకి అపకారం చేస్తాడు, నా మాట విను, నిద్రపోతున్నాడు కాబట్టి తోసేయి, నేను తినేస్తానండి. అస్సలు తోయను, నిద్రపోతున్నాడు, నా ఒళ్ళో పడుకున్నాడు, నన్ను నమ్ముకున్నాడు, నేను అటువంటి కృతజ్ఞపు పనులు చేయనంది. మనుష్యుడు నిద్రలేచాడు. ఎలుకబంటికి భయమేగా, కింద పెద్ద పులుంది, నాకు బడలికగా ఉంది, నీ ఒళ్ళో తల పెట్టుకుంటానంది. పడుకోమన్నాడు మనుష్యుడు. ఎలుకబంటి ఒళ్ళో తల పెట్టుకుంది. ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతుంటే పెద్ద పులింది, ఎలుకబంటికి నిద్ర లేచిన తర్వాత ఆకలేస్తుంది, నిన్ను తినేస్తుంది, అందుకని తోసేయి, దాన్ని తిని నేను వెళ్ళిపోతాను, చెట్టు దిగి వెళ్ళిపోయింది. మనుష్యుడు ఎలుకబంటిని కిందకి తోసేశాడు. తోసేస్తే కింద పడిపోతూ చెట్టు కొమ్మలు పట్టుకుని ఎలుకబంటు ఆగిపోయి కృతజ్ఞుడా, నిద్రపోతున్నప్పుడు తోసేసావా నన్నంది. అంది కానీ ఏమీ చేయలేదు. ఏమయ్యా, ఒక ఎలుకబంటే అలా రక్షించింది కదా, నేను క్షత్రియ వంశంలో పుట్టిన రామచంద్రమూర్తికి ఇల్లాలినై తప్పో ఒప్పో వాళ్ళ ప్రభువు చెప్పిన పని వాళ్ళు చేశారు, వాళ్ళ సొంత బుద్ధి ఏమి, వాళ్ళని ఎందుకు చంపుతావు, నా ఆజ్ఞ, నా రక్ష, సంపత్. అటువంటి తల్లి జానకీమాత, అటువంటి స్వామి రామచంద్ర ప్రభు. కాబట్టి కృతజ్ఞత, శ్రీరామాయణంలో మీరు ఏ పాత్రని చూడండి, ఎంత కృతజ్ఞత, ఎంత కోపంలో కూడా. స్వామి హనుమ యొక్క స్వామి హనుమని చంపేస్తానన్నాడు రావణాసురుడు. ఆయన చెప్పిన మాటలు విని చంపేసేయండి కోతిని అన్నాడు. వెంటనే విభీషణుడు లేచి సాధుర్వా యదివా చాదుహు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. అన్నయ్య, శాస్త్రం తెలుసుకున్నావు, ఇన్ని చదివావు, దూతని చంపేస్తావా, తప్పు. ఏదైనా ఒక అంగాన్ని ఖండించవచ్చు, దానికి ఇష్టమైన దాన్ని తీసేయచ్చు, వికృతాకారం చెయ్యొచ్చు. అంటే కోతులకి తోకంటే ఇష్టం, అందుకని బట్ట చుట్టండి, నెయ్యి పొయ్యండి, అగ్నిహోత్రం వెలిగించండి, రథంలో కట్టండి, చీపుళ్లతో కొడుతూ చారీకుడు చారీకుడు అని లంకంతా తిప్పండి అన్నాడు. ఆయన తోకకి వస్త్రం చుట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టి తీసుకెడుతున్నారు. లంకాపట్టణం అంతా చూసిన తర్వాత నా స్వామి రాత్రి లంక చూశానని చెప్పడం ఎందుకు, పగలు కూడా చూసి బలాబలాలు ఎలా ఉంటాయో రాముడికి చెప్తానని ఇంత కష్టాన్ని ఎదుర్కొంటూ లంకాపట్టణం చూసి ఆఖరణ కట్లు తెంచుకుని ఒక్కసారి లంకకి నిప్పు పెట్టడానికి తోక ఎత్తి పట్టుకున్నారు. ఎవరింటితో మొదలు పెడదామని చూశారు. మొట్టమొదట ఆ రావణాసురుడికి సేనాధిపతిని అంటూ మాట్లాడడం మొదలుపెట్టినటువంటి ప్రహస్తుడి ఇంటితో మొదలు పెడతానని ప్రహస్తుడి ఇంట్లో నిక్షేపించారు. అన్ని ఇళ్లలో నిప్పు పెట్టారు, కానీ ధర్మం మాట్లాడాడు కాబట్టి విభీషణుడి ఇంట నిప్పు పెట్టనని విభీషణుడి ఇల్లు వదిలిపెట్టేశారు. కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. అంత కోపంలో కూడా ఆ లంకాదహనం జరుగుతున్నప్పుడు కూడా విభీషణుడి ఇంటి జోలికి వెళ్ళలేదు. అందుకే లోకంలో కొబ్బరి చెట్టును అంత పూజిస్తారు. ఏదైనా ఒక ఉత్సవం జరుగుతోంది అంటే కొబ్బరాకులు తీసుకొస్తారు, కొబ్బరాకుల చాప వేస్తారు, కొబ్బరికాయ కొడతారు, కొబ్బరి బొండం పూర్ణఫలం అని చెప్పి పెడతారు. ఓ పుణ్యాహవాచనం జరిగిందంటే కొబ్బరి బొండం పైన పెడతారు. చేత్తో ఒక పూజ మొదలుపెట్టే ముందు కొబ్బరి బొండం చేత్తో పట్టుకుని నిలబడి మంత్రం చెప్పిన తర్వాత బ్రాహ్మణుడికి దానం చేసి అప్పుడు పీటల మీద కూర్చుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గౌరవం అంటే కొబ్బరి చెట్టుకున్న కృతజ్ఞతా లక్షణం. అన్ని చెట్లకి నీళ్లు పోస్తే పెరుగుతాయి, ఒక్క కొబ్బరి చెట్టు మాత్రం తను పెరగడానికి కారణమైన నీటి గౌరవాన్ని గుర్తుపెట్టుకుని భూమి నుంచి లాగి కొబ్బరి బొండంలో పెట్టుకుని నెత్తి మీద పెట్టు కూర్చుంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆ నీళ్లు తాగితే జీర్ణమై వాళ్ళకి శక్తి వస్తుంది. తను పుచ్చుకున్న నీళ్లు ఎంత గొప్పవో గుర్తు పెట్టుకుని నీళ్లని బొండంలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అందరికీ ఇస్తుంది. కాబట్టి కొబ్బరి చెట్టుకున్న కృతజ్ఞతా లక్షణం చేత కొబ్బరి చెట్టు అంత పూజనీయమైంది. కొంతమంది చేసిన ఉపకారాలకి ప్రత్యుపకారాలు ఉంటాయి, కొంతమంది చేసిన ఉపకారాలకి ప్రత్యుపకారాలు ఉండవు, అసలు చెయ్యలేరు. అప్పుడు నేను ఇక చెయ్యలేనని చెప్పడమే ప్రత్యుపకారం. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చేత ఉపకారమును పొందని వ్యక్తి లేడు. అందరికీ ఉపకారం చేశారు, ప్రత్యుపకారం చేశారు. ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక మాట అన్నారు ఉత్తరాఖండలో, మమాంగే జీర్ణతాం యాతు యత్తయోపకృతం కపేహే నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం అన్నారు. హనుమ నీకొక్కడికి ప్రత్యుపకారం చెయ్యలేను. ఎందుకో తెలుసా,
కొంతమందికి ప్రత్యుపకారం చెయ్యాలి అంటే వాళ్ళు చేసినంత స్థాయిలో చెయ్యాలంటే యువతల వాళ్ళకు వచ్చినంత కష్టం అవతల వాళ్ళకు వస్తేనే చెయ్యగలరు. ఆపత్సాయాతి పాత్రతాం. సీతమ్మ తల్లి జాడ కనిపెడక నేను బెంగ పెట్టుకుని ఉన్న రోజుల్లో 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి ఆవలి ఒడ్డుకెళ్ళి రాక్షసులందరి కన్ను కప్పి అంత లంకాపట్టణంలో అన్వేషణం చేసి సీతమ్మ జాడ కనిపెట్టి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా సుగ్రీవుడి యొక్క సందేశం చెప్పి మళ్ళీ సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకొచ్చి సీతమ్మ తల్లి జాడ నాకు చెప్పి నా ప్రాణములను నిలబెట్టి సీతమ్మ ప్రాణములను నిలబెట్టి ఆ మళ్ళీ సేతువు కట్టడంలో అంత ఉపకరించి ఇంద్రజిత్ సంహారంలో రావణ సంహారంలో అంత ఉపకరించిన నీకు ప్రత్యుపకారం చెయ్యాలంటే నీ భార్యని కూడా ఎవరో ఎత్తుకుపోతే నేను జాడగని పెట్టాలి. లేకపోతే ప్రత్యుపకారం ఎలా కుదురుతుంది? నీ వంటి వాడికి ప్రత్యుపకారం చెయ్యలేను హనుమా. అందుకే నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. మమాంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే. నీకు నేను ప్రత్యుపకారం చేయలేనన్నారు. అలాగే ఈ లోకంలో ప్రత్యుపకారము చెయ్యలేని వారు తల్లి తండ్రి గురువు గారికి ప్రత్యుపకారం ఉండదు. తల్లి తండ్రి ఇచ్చేది కూడా మితం. వాళ్ళు జన్మనిచ్చారు, మళ్ళీ ఇంకో తల్లి తండ్రి కూడా జన్మనిస్తారు. మళ్ళీ జన్మ పొందవలసిన అవసరం లేని జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. అటువంటి గురువుకి తిరిగి ఉపకారం చెయ్యలేము. అందుకే రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణంలో జలజాతక్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్నా పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. అయ్యా నా లేఖ పట్టుకెళ్ళి కృష్ణ పరమాత్మకిచ్చి కృష్ణ పరమాత్మ వచ్చి రాక్షస వివాహంలో నన్ను తీసుకెళ్ళేటట్టుగా చేశావు. అటువంటి నీకు అగ్నిజ్యోతనుడవు గురువువి. నీకు నేను ఏమని ఉపకారం చెయ్యగలను? నీకు ఉపకారం చెయ్యలేను, ప్రత్యుపకారం చెయ్యలేను. కనుక ఒక్కటే చేస్తాను. అంజలి ఘటించద భూసురాన్వయమణి. అంజలి ఘటించడం అంటే ఇలా 2 చేతులు పెట్టి తల తాటించడం. 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 11వదైన బుద్ధి, ఈ 11ంటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. సద్బంధువులకు చింతామణి అయినటువంటి వాడా మహాత్మా, మీకు నేను ప్రత్యుపకారము చెయ్యలేను అంది. అందుకే ప్రత్యుపకారం అనేటటువంటిది కుదరదు గురువుగారి విషయంలో. అందుకే గురువుగారికి మనం ఇవ్వగలిగినది ఏది అంటే పంచెల చాపు కాదు. గురువు అంతటా నిండిపోయినవాడు, ఎప్పుడూ తనలో తాను రమిస్తూ సంతోషపడిపోతుంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ. అటువంటి గురువుకి ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వలేం. ఆకాశమంతా నిండిపోయిన గురువు గారికి పంచెల చాపు నీయగలిగిన నేతగాడు దేశంలో పుట్టలేదు. అందుకే ఆయనకి ఇవ్వగలిగింది ఒక్కటే, అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. మహాపురుషులైన వారికి మనం చెయ్యగలిగింది నమస్కారం ఒక్కటే. అందుకే ఈ జాతిలో నమస్కారానికి అంత విలువ, అంత గౌరవం వచ్చాయి. కాబట్టి కృతేచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థి తత్వసమ్మానమర్హతి బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఒకే ఒక్క కృతజ్ఞత ప్రత్యుపకారము అన్న మాట మీద అటు సుందరకాండలో ఇటు కిష్కింధకాండలో చక్కగా వాటిని బలంగా ప్రతిపాదన చేస్తూ రాట పాతినట్లు మహర్షి మనకి వేదప్రోక్తమైనటువంటి సామాన్య ధర్మాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి ఘట్టం. కాబట్టి మనమందరం ఎప్పుడూ ఆ శ్లోకాన్ని జ్ఞాపకంలో పెట్టుకుని మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టుగా కృతజ్ఞతతో ప్రత్యుపకార బుద్ధితో బ్రతకగలిగినటువంటి బుద్ధి వైభవాన్ని తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లక్ష్మణ భరత చతుర్ఘ్న హనుమత్ సమేతుడైన శ్రీ సీతారామచంద్ర ప్రభువు మనకు కరుణాకటాక్షముల చేత కటాక్షించుగాక అని సాంజలిబద్ధకంగా ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.